గాలి డ్రాగన్ బయటికి రా! హా! హప్! హా! హా! త్వరగా కేన్, ఇక్కడ చాలా మందిని సెక్యూరిటీగా ఉంచారు. అదేంటి అలా చూడు? మనల్ని చుట్టుముట్టారు, మాట్లాడకో. సరే, నేను ఇప్పుడల్లా నోరు తెరవలే. ఏయ్, ఏంటిది? ఎవరు నువ్వు? హలో. హేయ్! మనం వాడిని పట్టుకోవాలి. ఎన్నో సంవత్సరాల తర్వాత స్టూవర్ట్ ఈ డ్రాగన్ సిటీకి తిరిగి వచ్చాడు. స్టూవర్ట్ స్కీపర్ జట్టుకు చెందిన వ్యక్తి. ఆయన నీకు తెలుసా? ఈ పిల్ల పిశాచి చేసిన చేష్టల వల్ల ఆ డ్రాగన్ పోస్టర్ ఎస్కేప్ అయింది. ఆ పచ్చబడి నొక్కు. వాడి కథ ముగించు. లేదు, ఆ డ్రాగన్ పోస్టర్ కి సహాయం చేయటానికి ఇప్పుడు మరోసారి వచ్చాడనుకుంటాను. ఆ పుట్టోడు మిమ్మల్ని ఓడించారని మీరు చెప్తున్నారా? అలా అయితే వాడు చాలా పవర్ఫుల్ అనుకుంటాను. మనుషులకు డ్రాగన్లకు యుద్ధం జరిగిన తర్వాత వీడు దాక్కున్నాడు. ఒకసారి నేను వాడితో పవర్ఫుల్ టెక్నాలజీని సృష్టించమన్నాను, కానీ వాడు నన్ను మోసం చేశాడు. ఏంటి పవర్ఫుల్ టెక్నాలజీ? దాంతో డ్రాగన్లను ఏమైనా చేయొచ్చా? అవును, ఇటువంటి క్రీపర్స్ వల్లే ఆ పవర్ఫుల్ టెక్నాలజీని సృష్టించగలం. ఆ పవర్ఫుల్ టెక్నాలజీని సృష్టించి దాదాపు 3000 సంవత్సరాలు అవుతోంది. వీళ్ళందరూ చాలా ప్రమాదకరమైన వాళ్ళు. వాళ్ళంతా ఎక్కడ దాక్కున్నారో నాకు తెలిసినట్టయితే వాళ్ళని తీసుకువచ్చి నాకు బానిసలుగా చేసుకున్నాను. వాళ్ళు ఎక్కడున్నారో వెతుకు, ముఖ్యంగా స్టూవర్ట్ను వెతుకు. డ్రాగన్ బూస్టర్, నువ్వు ఇది కూడా చేయకపోతే ఎలా? నీ వల్ల కాదంటే చెప్పు, నేను చేస్తాను. మీరు పొగిడినందుకు చాలా సంతోషం. ఇలాంటి నిజమైన అద్భుతమైన రేసులో పాల్గొనడానికి నేను ఇంకా సిద్ధం కాలేదనుకుంటాను. బాధపడకు, దీన్ని ట్రై చేయి. ఇది నా హోమ్ మేడ్ కొత్త టెక్నాలజీ. రేస్ కి వెళ్ళటానికి టెక్నాలజీ అక్కర్లేదు, ప్రతిభ ఉంటే చాలు. స్వయంగా గెలుస్తాడు. నా టెక్నాలజీ ద్వారా ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ రెడీ అవుతుంది. అది ఎటువంటి దానిపైన దాడి చేస్తుంది. మనకి ఎటువంటి ప్రమాదము రాదు. సో నా టెక్నాలజీని యూజ్ చేసి చూడు. ఒక చిన్న ప్రశ్న, ఇది పనిచేస్తుందా? అద్భుతం. పర్వాలేదే, బాగానే చేశాడే. తొందరపడి ఎంత బాగుందని చెప్పావు, కానీ ఇప్పుడు తను కింద పడిపోయాడు. దీనికి ఏమంటావు? యాక్చువల్ గా దీంట్లో ఒక చిన్న పని ఉందనుకుంటాను. నీకున్న సామర్థ్యానికి ఇంకొంచెం ప్రయత్నం చేస్తే చాలు. ఎందుకని నువ్వు ఈ టెక్నాలజీని నమ్ముతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ అలాంటి సామర్థ్యం నాకు రాకపోతే నేనేం చెయ్యాలి? ఎన్నో కొత్త ప్రయత్నాలు ఉన్నాయి. నువ్విక్కడేం చేస్తున్నావు? ఈ చోటు నువ్వెలా కనిపెట్టావు? వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ పవర్ ఉంది, ఈజీగా కనిపెట్టేస్తారు. నిజమైన డ్రాగన్ బూస్టర్ కి వీళ్ళు సహాయం చేస్తారు. అవునవును, ఇదిగో చూసావా, నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇది నీకు చాలా సహాయపడుతుంది. ఏంటది? చూడడానికి కొత్తగా ఉంది. ఇది కూడా మన రక్షణ కోసం యూజ్ చేసేదే. అవును అవును, ఈయన చాలా కరెక్ట్ గా చెప్పారు. నన్ను అడిగితే దీన్ని నువ్వు యూజ్ చేయొద్దు అనే చెప్తాను. ఇది 3000 సంవత్సరాలుగా ఎవరు చూడని ప్రదేశంలో ఉన్నది. ఆ వాడు మాత్రం దీన్ని తీసుకున్నట్లయితే దీన్ని తప్పకుండా దొంగిలించుండేవాడు. దీన్ని సృష్టించిన వాళ్ళను కూడా అతను వదిలిపెట్టాడు. ఆర్థర్, నా మాట విని దాన్ని యూజ్ చేయకుండా ఉండు, మంచిది కదనిపిస్తోంది. హిట్ చెప్పేది నిజమే, ఇది చాలా ప్రమాదకరమైన ఆట. నేను ఈ ఒక్కసారి మాత్రమే ప్రయోగిస్తాను, ఎందుకంటే స్టూవర్ట్ ఒంటరిగా ఉన్నాడు కదా, అందువల్ల సమస్య ఏం లేదు. ఏ స్టూవర్ట్, దాక్కోవడంలో నువ్వు నంబర్ 1. కరెక్ట్ గా చెప్పావు.
ఇది నాకు కావాలి. ఈ బటన్ లూజ్ చేసి నేను దాన్ని తీసుకుంటాను. ఓ నో, ఇది పగిలిపోయింది. ఇక నుండి ఇలాంటి వస్తువుల్ని నేను అస్సలు ముట్టుకోను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదో శబ్దం వచ్చింది. నాకు తెలీదు, నేను దేన్ని ముట్టుకోలేదు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? రా. వీడు చాలా మొండిగా ఉన్నాడు. వావ్, ఆకుపచ్చగా ఎంత అందంగా ఉంది. దీన్ని ఎంతో అద్భుతంగా చేశారు. ఒక్కసారి ముట్టుకొని చూద్దాం. ఓరి దేవుడా, ఇది పగిలిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని నేనే కావాలని పగలగొట్టానని ఎవరైనా అనుకుంటే నన్ను పచ్చడి చేసేస్తారు. పని పూర్తయింది. నా కొత్త టెక్నాలజీ మిషన్ ని ఇక్కడ పెట్టేస్తాను. ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లి రిపేర్ చేసి మళ్ళీ తెస్తాను. సరిపోతుంది. ఇలా చూడు, మనం విన్నామే, అది ఈ మిషన్ అనుకుంటాను. రేపు డ్రాగన్ రేస్ జరిగేటప్పుడు మనం దీన్ని తీసుకుని వెళదాం. మీ నాన్న స్టూవర్ట్ కావాలని చెప్పారు కదా మిత్రమా. కానీ నాకు ఆ మిషన్ కావాలి. ఆ మిషన్ నా చేతికి దొరికిందంటే తర్వాత నేనే హీరోని. డ్రాగన్ రేస్ లో గెలిచిన తర్వాత ఆ పొట్టి స్టూవర్ట్ ఎక్కడున్నాడో నేను కనిపెడతాను. నా గెలిపే నాకు ముఖ్యం. మా నాన్నగారు చెప్పింది తర్వాత చేస్తాను. ఆ తర్వాత దాన్ని నేను పగలగొట్టాను. దీన్ని ఫిక్స్ చేయాలంటే నా దగ్గర ఇప్పుడు టూల్స్ లేవు. ఆ టూల్స్ తీసుకుని రేపు నేను వస్తే బాగుంటుందేమో. సరే సరే, దయచేసి నన్ను ఎవరి దగ్గర ఇరికించకు, నిన్ను వేడుకుంటున్నాను. ఓ, ఇంకొంచెమే, పని పూర్తయిపోతుంది. ఓ, దీన్ని ఫిక్స్ చేశాను. ఇప్పుడు సరైపోయింది. ఇప్పుడు ఈ మిషన్ ని దీని స్థానంలోనే పెట్టేశాను. ఈ టైంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు? అదే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. అదేంటంటే నువ్వు వెళ్ళిపోతావు. పగిలిపోయిందిరా నాయన. వీడు ఎందుకలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? నాకు ఇది పాన్ మెషిన్ కదా. వాడి మెషిన్ తీసి మార్చేయాలనుకున్నాడా? అరే, ఇది మంచి ఆలోచనే. మనకి ఈ మెషిన్ అవసరం ఉండదు. అంతేకాదు, ఇది మంచిది కూడా కాదు. దీన్ని చెత్తలో పడేయాలి. ఆర్త తన ప్రతిభ తెలుసుకోవాలి. ఇది మంచిది కాదు. బాస్, నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? నేను కేని మాట్లాడుతున్నాను. మీరు చెప్పింది తీసుకున్నాను, ఇప్పుడు తీసుకొస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ మిషన్ ని తను తీసుకెళ్లిపోయాడు. త్వరగా మనం ఏదో ఒకటి చేయాలి. దీన్ని డ్రాగన్ రేస్ జరిగే ప్రదేశానికి తీసుకుని వెళ్దాం. దీన్ని అక్కడ ఉంచి దాన్ని తీసుకుని నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. ఏమిటి? నాకేమీ అర్థం కావడం లేదే. నాకంతా అయోమయంగా ఉంది. ఏం చేస్తున్నావు? దొరికింది. ఇంతసేపు దీనికోసమే నేను చూస్తున్నాను. ఇది వద్దు, ఇది పని చేయదు. దీని కలర్ సరిగా లేదు. ఇదంతా మనం చేయాలంటావా? దీన్ని నేను పగలగొట్టానని తెలిస్తే మా అన్నయ్య నన్ను చంపేస్తాడు. బాగు చేశాను. ఎంత అందంగా ఉందో చూడు. సాయంగా ఉంది. దీనికి ఎలాగైనా సరే కనిపించకూడదా? చేయాలి. నువ్వేం చేస్తున్నావు? అడుగుతున్నాను కదా, చెప్పు. నేనేం చేయలేదు. ఆ పచ్చ కలర్ మిషన్ వచ్చిన దగ్గర నుంచి నీ ప్రవర్తన ఏం బాలేదు. దాన్ని ముట్టుకోకూడదని చెప్తున్నాను, కానీ నువ్వు ముట్టుకుంటున్నావు. అది ఇక్కడే ఉంది. కావాలంటే దాన్ని నువ్వే చూసుకో. నాకు కూడా తెలుస్తుంది.
మరి కాసేపట్లో ఆ డ్రాగన్ రేస్ ప్రారంభం కాబోతుంది. నువ్వు రెడీ అయితే మనమిద్దరం త్వరగా వెళ్ళి దాన్ని చూద్దాం. మొత్తానికి తప్పించుకున్నావు. నువ్వు త్వరగా రా, డ్రాగన్ రేస్ కు వెళదాం. వెళ్దాం. మీరంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న డ్రాగన్ రేస్ పోటీదారులందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ పోటీ మొదలు పెట్టడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. అందరూ చప్పట్లు కొట్టండి. పోటీదారులకు అభినందనలు. ప్రతిసారిలాగే ఈసారి కూడా మోడ్రిడ్ పేజ్ గెలుపొందారు. ఎప్పటి నుండి ఈ రేస్ లో నేను గెలుస్తూనే ఉన్నాను. ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మళ్ళీ వచ్చి నువ్వు పోటీ పడుతూనే ఉన్నావు. నేను చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఈ పని త్వరగా ముగించి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఇలాగే ఇక్కడ పెట్టేశాను. నాకు తెలియకుండా మీరు ఏమీ చేయలేర్రా. రాత్రి వేళల్లో మీరిద్దరూ ఎవరికి తెలియకుండా ఆ మెషిన్ తో వాడుకుంటున్నారు. అవును కదా? చెప్పండి, నేనన్నీ కనిపెడుతూ ఉంటాను. ఇప్పుడు మనం తప్పించుకోవాలి. నేను పెద్ద కామెడీ విలనిరా. నా నుంచి మీరు తప్పించుకోలేరు. ఇప్పుడు నువ్వు బోన్లో చిక్కుకున్న ఎలక పిల్లలాగా నా చేతికి చిక్కా. మీ వాళ్ళంతా ఎక్కడున్నారో ఇప్పుడు నువ్వు మాకు చెప్పి తీరాలి. ఈ రేసు అయిపోయిన వెంటనే నిన్ను మా నాన్నగారి దగ్గరికి తీసుకువెళ్తాను. ఒక్క విషయం, మా నాన్నగారికి నువ్వంటే చాలా ఇష్టం. మళ్ళీ రేసు మొదలు కాబోతోంది. ఇప్పుడు 2వ రౌండ్. అదే పోటీదారులు, కానీ ఎన్నో అడ్డంకులు. అంతేకాదు ఈ పోటీలో ప్రమాదాలు కూడా ఎక్కువే. అందరూ సిద్ధంగా ఉన్నారా? పర్వాలేదే, ఇదే అంత కష్టంగా లేదు. మనం తప్పించుకోవడానికి చాలా దారుంది. చెప్పేలోగానే ఇలా జరగాల. ఓ, ఆర్థర్కి దెబ్బ తగిలిన కారణంగా మోడ్రిడ్ ఈసారి ఫస్ట్ గా వచ్చారు. ఈ రౌండ్ లో మోడ్రిడ్ 30 సెకండ్లలో గేమ్ను ముగించారు. ఓ, ఇక నేను ఓపిక పట్టలేను. నాకు వెంటనే స్టూవర్ట్ యొక్క గేర్ కావాలి. ఎప్పుడు నీకేదో ఒకటి కావాలని అడక్కు, స్వయంగా ప్రయత్నించు. ఆ రోజు మన కెప్టెన్ ఏం చెప్పారు? ఇటువంటి టెక్నాలజీలో కొత్త మిషన్లు చాలా ప్రమాదకరమైనవి. ఆగు, దీనికి నేను ఒప్పుకోను. ఆ మిషన్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు, కానీ అది నిజమైంది కాదు. చూడు, దీన్ని నేను చెత్తలో పడేశాను. ఓ, థ్యాంక్స్. నాకంతా గందరగోళంగా ఉంది. ఏంటి? ఏం లేదులే. ఏంటి? ఏం లేదు చెప్పాను కదా. నువ్వు 30 సెకండ్లలోగా పూర్తి చేయలేదంటే ఓడిపోతావు. అది ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఇదుందనే ఇలా మాట్లాడుతున్నావా? మళ్ళీ పోటీ మొదలు కాబోతుంది, కానీ 2 రేసర్లు మాత్రమే ఉంటారు. సిద్ధంగా ఉండండి.
దగ్గర అలాంటి గేరే ఉందా? ఈ రేసులో నువ్వు ఎంత వేగంగా వెళ్ళినా సరే నన్ను నువ్వు జయించలేవు. ఒకవేళ ఈ గేర్ తప్పేందని నా మనసు కనిపిస్తాను. నేను ఇది ఒంటరిగానే సాధించగలను అనుకుంటాను. మన వల్ల కానిదంటూ ఏదీ లేదు. ఆర్థర్ గెలిచారు. మొదటి రౌండ్లో ఓడిపోయిన ఆఖరి రౌండ్లో ఆయన గెలిచారు. నువ్వు సాధించావు. అది గేర్ సహాయం లేకుండా. అన్నయ్య, ఆ కేన్ స్టూవర్ట్ ని పట్టుకుపోయాడు. వాళ్ళు ఖచ్చితంగా ఓడించడానికి వెళ్తున్నట్టున్నారు. మనం ఏదో ఒకటి చేయాలి. నాకు తెలుసు, కీపర్ చిహ్నానికి పెద్ద సమస్య వస్తుంది. దీనికోసమే వాళ్ళు తీసుకెళ్ళుంటారు. అది నా దగ్గర ఉంది. కాసేపు మీరందరూ నిశ్శబ్దంగా ఉంటారా? అసలు మిషన్ బావు దగ్గర ఉంది. ఇక్కడ ఉంది నా మిషన్, అర్థమైందా? నువ్వెందుకు ఇలా వాగుతున్నావు? పొద్దున బానే ఉన్నావుగా. ఓ, ఇది బాగుడు కాదు, నేను చెప్పేది నిజం. ఇక చాలా ఆపుతారా? దాన్ని నాకు ఇవ్వు. డ్రాగన్ బూస్టర్ ని బయటికి తీసుకొచ్చే సమయం వచ్చింది. అవసరంగా ఎక్కడికైనా వెళ్తున్నారా? అదంతా తర్వాత నువ్వేం చేస్తున్నావు? అలాగైతే ఒక ఒప్పందం చేసుకుందాం. ఒప్పందమా? ఈ పొట్టోని తీసుకురమ్మని మా నాన్నగారు నాతో చెప్పారు. మధ్యలో అనవసరంగా రాకో. నువ్వు స్టూవర్ట్ నాకు అప్పగించావంటే నిజమైన రిఫ్రెషింగ్ గేర్ ని నీకు అప్పగిస్తాను. వీడు చెప్పేది నిజమేనా? దీని సహాయంతో నేను ఇన్నాళ్ళు సురక్షితంగా ఉన్నాను. నేను నమ్మలేకపోతున్నాను. ఈ గేర్ నీ దగ్గరుంటే మిగతా వాళ్ళకన్నా నువ్వు ఎంతో స్ట్రాంగ్ గా ఉండగలవు. అర్థమైందా? వాడు చెప్పేది కూడా నిజమే, కానీ మీ నాన్నకి దీని గురించి తెలియదు కదా. ఈ స్టూవర్డ్ అతనికి చేద్దామా, ఏమంటావు? మా నాన్నగారు ఎప్పుడు ఈ పొట్టోడు గురించి చెప్తుంటారు. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను డ్రాగన్ బూస్టర్. సారీ పామ్, ఈ చెత్త గేర్లోనే నీ జీవితం అంతం అవ్వాలని ఉంది. తర్వాత నిన్ను కలుసుకుంటాను డ్రాగన్ బూస్టర్. థ్యాంక్ యూ డ్రాగన్ బూస్టర్. కానీ మిషన్ ఎందుకు ఇచ్చేసావు? ఈ మిషన్ మాత్రమే నీకు దొరికిందా? పర్వాలేదు, ఒక విధంగా ఇది మనకు ఉపయోగపడుతుంది. అవును నాన్నగారు, చూడండి ఈ మిషన్ ఎంత బాగా పనిచేస్తుందో. దీన్ని మీకోసమే తీసుకొచ్చాను. వాడు మనల్ని బాగా మోసం చేశాడు. మొత్తానికి నేను ఓడిపోయాను.